అధికార పార్టీలో ఉన్నప్పుడే జై జైలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధ్యక్ష పదవి ఇచ్చిన పూర్తి సైలెంట్లో అచ్చము. ఎక్కడికున్నావు అసలు, ఏం చేస్తున్నావు అసలు? తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఊహించని స్థాయిలో అచ్చం పతనం. చంద్రబాబు లోకేష్లు భారీ స్థాయిలో కొట్టిన దెబ్బకు ఫిదా అవుతున్నారు తెలుగుదేశం పార్టీల తమ్ముళ్ళు. చంద్రబాబులో ఒక విచిత్రమైన రాజకీయ కోణం ఉంటుంది. ఆయన నేరుగా మాట్లాడడం, నేరుగా స్పందించడం చాలా తక్కువగా ఉంటుంది. మిత్రపక్షంతోనో స్వపక్షంతోనో ఆయన తీరు అదే. వాడుకొని ముఖం మీద వేడి నీళ్లు పోసే రకం చంద్రబాబు నాయుడు. ఇప్పుడు తాజాగా ఆ వేడి నీళ్లు అటుపోయి ఇటుపోయి రైట్ హ్యాండ్ అంటున్న అచ్చం నాయుడు మీదే పడిపోయాయా? అవును. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారావు అచ్చెన్నాయుడు పరిస్థితి ఏటూ తేలలేక అగ్గి గుగ్గిలో ఉన్నాడట. తెలుగుదేశం పార్టీలో ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడనే విషయమే బహుశా అందరూ మర్చిపోయిన రాష్ట్ర అధ్యక్షుడు ఉత్సవ విగ్రహంలా అచ్చెన్నాయుడు మారనే చర్చ నడుస్తోంది. పేరుకే అధ్యక్షుడైన ఆయనకు ఏమాత్రం ప్రాధాన్యమే లేదట. కనీసం చంద్రబాబు తన నివాసంలో ఇటీవల పవన్ కళ్యాణ్తో విందు సమావేశంలోనైనా మాట వరుసకైనా అచ్చెన్నాయుడును పిలవలేదట. పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేకుండానే చంద్రబాబు నాయుడు, లోకేష్ ముఖ్య నేతలతో కలిసి సమావేశాలు మీద సమావేశాలు నిర్వహించుకుంటూ పోతున్నారు. అచ్చెన్నకు తెలియకుండానే ఆయన పేరుతో పార్టీ కార్యాలయం నుంచి పత్రికా ప్రకటనలు అన్నీ కూడా చకాచక విడుదలవుతున్నాయట. తనకు కనీస విలువ కూడా ఇవ్వడం లేదని అచ్చెన్న తన సన్నిహితుల వద్ద భారీగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి ఉత్సవ విగ్రహంలాగే మిగిలిపోయిన అచ్చమ్మకు పార్టీలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టే కార్యక్రమాన్ని బహిరంగంగా పెట్టి భారీగా నిర్వహించాలని భావించారు. కానీ చంద్రబాబు అందుకు పూర్తిగా అంగీకరించలేదట. వెళ్ళి కేటాయించిన సీట్లో కూర్చోవాలని చెప్పడంతో చాలా నిరుత్సాహంగా ఆయన అధ్యక్ష పదవిని చేపట్టారు. అప్పటి నుంచి ఆయనది ఉత్సవ విగ్రహ పాత్రే. ఇక కనీసం మీడియా సమావేశాలు కూడా ఇష్ట ప్రకారం నిర్వహించేందుకు అనుమతే లేదట. పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ ఆయన కళ్ళెదుటే ఇతర నేతలకు అన్ని పనులు అప్పగిస్తూ అచ్చంను చాలా ఇబ్బంది పెట్టినట్టుగా తెలుస్తోంది. అచ్చెన్నాయుడు కంటే వర్లరామయ్యకు అత్యధిక ప్రాధాన్యత లభిస్తుందని టీడీపీ నేతలు చెబుతుంటే వివిధ అంశాలపై మీడియా ప్రకటనలు వర్లరామయ్య పేరుతో విడుదల చేస్తూ వస్తున్నారు. పలు అంశాలపై వర్లరామయ్యనే పార్టీ ప్రతినిధిగా పంపుతున్నారు. గవర్నర్, ఎన్నికల కమిషన్ అధికారులను కలిసేందుకు వర్లరామయ్య, బోండా ఉమా వంటి నేతలను పంపుతున్నారే తప్ప రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్న అచ్చెన్నాయుడును ఎవడూ పట్టించుకోవడం లేదు. పలు సమస్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులకు రాసే లేఖలు సైతం వర్లరామయ్య, లోకేష్ తదితరుల పేరుతోనే వెళ్తున్నాయి తప్ప ఇక్కడ పట్టించుకోవడమే లేదు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు అచ్చంకు వెన్నుపోటు పొడిచారంటూ టీడీపీలో ఇప్పుడు సీరియస్గా చర్చ జరుగుతోంది. తనను కావాలనే పక్కన పెడుతున్నారని, గతంలో పార్టీ లేదు, బొక్క లేదు, లోకేష్ను పొట్టు తిట్టిన అచ్చం ఎప్పుడో పక్కకు పెట్టాల్సిందే అంటూ చాలామంది టీడీపీలో మాట్లాడుతున్నారు. ఆ సమావేశాల్లో కింది స్థాయిలో నాయకుడిలా ఓ పక్కన ఎక్కడనో మూలకు కూర్చోబెట్టడం, 4-5 సార్లు అడిగిన తర్వాత అవకాశం ఇస్తే మాట్లాడడం తప్ప ఆయన ఏమీ చేయలేకపోతున్నారట. దీంతో చాలా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ అచ్చెన్నాయుడు పార్టీ జంప్ చేసే కార్యక్రమం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నానిని అనేక ఇబ్బందులు పెడితేనే ఆయన చివరికి వాళ్లకు దండం పెట్టి గుడ్ బై చెప్పి పదవులకన్నీ రాజీనామా చేసి పారేసి అధికార పార్టీలోకి వెళ్ళాడు. జగన్ చెప్పింది చేస్తాను అంటూ ఉందాగా వ్యవహరిస్తున్నాడు. అదే తరహాలో అచ్చెన్నాయుడు సైతం ఇప్పుడు వైసీపీ పార్టీలోకి వెళ్తే ఎలా ఉంటుందనే ప్లాన్స్ వేస్తున్నట్టు తెలుస్తుంది. తెర వెనుక వైసీపీ నాయకులతో అచ్చెన్నాయుడు టచ్లో కూడా ఉన్నాడట. ఏదేమైనా నారా లోకేష్ను ఒకప్పుడు పొట్టుగా తెర వెనకాల తిట్టిన వ్యక్తి అచ్చెన్నాయుడు. వాస్తవానికి అచ్చెన్నాయుడు మనసులో ఉన్నదే కక్కేశాడు అన్నాడు. లోకేష్ గారి వల్లే పార్టీ నాశనమవుతుందన్నాడు. టీడీపీ లేదు, బొక్క లేదు అన్నాడు. అవన్నీ కూడా అక్షర సత్యంలా నిజమవుతూనే వస్తున్నాయి తప్ప ఆయన ఊహించింది ఎప్పుడు తప్పు కాలేదు. ఇప్పుడు కూడా తప్పును తప్పుగా తెలుసుకొని తెలుగుదేశం పార్టీలో ఇంతకాలం పనిచేసిన ఇంత ద్రోహం నాకు చేస్తారా అంటూ అచ్చెన్నాయుడు ఆవేదన చేయడమే కాదు, పార్టీ మారితే మాత్రం వచ్చే సమాధానం మారుమూలుగా ఉండదు. అచ్చెన్నాయుడికి వ్యతిరేకంగా నారా లోకేష్ తనకు అనుకూలమైన కళా వెంకట్రావు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. అచ్చెన్న స్థానంలో ఆయన సోదరుడు, కుమారుడు ఎంపీ రామ్మోహన్ నాయుడికి ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వరుసగా జరుగుతున్న సమావేశాల్లో కనీసం అచ్చెన్నాయుడుకు కొసమెరుపు కూడా పిలవడం జరగడం లేదు. ఇలా అడుగడుగున ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆయనకాయనే పార్టీ మారేలా ఒక సీన్ను క్రియేట్ చేసేటట్టు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే త్వరలో అచ్చెన్నాయుడు కీలక పార్టీ రాజీనామా చేసి మరో ఇతర పార్టీలోకి దూకే ఛాన్స్ అయితే ఉంది. ఇక అందులో అటు చూసినా ఇటు చూసినా వెళ్ళేది ఒకరే,
అయితే వైసీపీతో లేదంటే కాంగ్రెస్తో మరి అచ్చం ఎటు తేల్చుకుంటాడో. ఏదేమైనా అచ్చంకు పట్టిన గతే ఇప్పుడు ఎగురుతున్న టీడీపీ తమ్ముళ్లకు రాబోయే కాలంలో అదే గతి పడుతుంది. చంద్రబాబు ఎవడిని నమ్మడు, ఎవడినైనా వాడుకొని వదిలేయడంలో దిట్ట. విలువలు విశ్వసనీయతకు ఏవీ లేని వ్యక్తి టీడీపీ పార్టీ అధినేత. పిల్లనిచ్చిన మామనే ఆగం చేసి అనంత లోకానికి పంపించిన ఘనత ఈయనది. ఇక మీరెంత మేమెంత, ఎవడినైనా ఒకే లెక్క చూస్తాడు ఈ వ్యక్తి. అందుకే టీడీపీ క్లోజ్ చాప్టర్ ఇక లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది రాబోయే కాలంలో. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి మీ మిత్రులకు షేర్ చేయండి.